అందరు నుంచోబెట్టి నేను పాడొచ్చా పర్లేదా? ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడతాను. ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ యాకపెల్లా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో. ఏమి లేదనే ప్రపంచంలో ఎందమారులా ప్రరాహంలో కల నాకు తోడుగా ఇలా కదిలనే గెలుపేదదాగిన దాన్ని కలవాలే. పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ. ఇక్కడ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతారా? నిజాయితీగా ఫస్ట్ బాయ్స్ సినిమాకి ఇంటర్వ్యూ చేసిన యంగ్స్టర్ వచ్చాడు. ఈజీ మైక్ ఏది నా దగ్గర. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఒకటి మాత్రం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, రెండు కష్టం. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఈజీ అయింది మీకా ఎవరికి? ప్రపంచానికి. చెప్పింది మీరు ఏం చెప్పారు? పెళ్లి చేసి చూడు అన్న. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి అంటున్నాను. ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక 10% ఉంటే ఈఎంఐలో హౌస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన కష్టపడేంత లేదు. నేను చిన్నప్పుడు షాప్ లో ఉన్నప్పుడు మా నాన్న నాకు జోక్ చెప్పారు. నేను చెప్పా, డాడీ అది నాకు కొనివ్వు అన్నా. ఎందుకురా అన్నారు. 20% ఆఫ్ అన్నాను నేను. మిగతా 80% నేను కట్టాలరా అన్నారు ఆయన. సో అదే సంగతి. మీరు ఎంత ఈజీ అయినా ఈఎంఐ అనేది బాధ్యత. ఈఎంఐ అనేది గెట్ అవుట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ కాదు. మీరు చెప్పినట్టు రెంట్ ఇస్ లైక్ మళ్ళీ కడుతూనే ఉండాలి. అది తలపైన ఒక బర్డన్ లా ఉంటూనే ఉంటుంది. లెట్స్ గెట్ ఎ యంగ్స్టర్స్ అప్రోచ్. లాంగర్ ద హెయిర్, యంగర్ ద పర్సన్. పర్లేదు సిద్ధుభయ్య. యాక్చువల్గా చాలా మంది లైఫ్ లో కొంతమంది నిజంగా అచీవ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చి నిజాయితీగా కనుక సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. సో ఈఎంఐలు ఇవన్నీ చిన్న అడ్జస్ట్మెంట్సే తప్ప నిజాయితీగా కట్టాలంటే చాలా కష్టం ఇవాళ రేపు. కొంతమంది జీవితంలో అది సాధ్యం కూడా కాదు. సో ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంకోటి నేను చెప్పింది 100% కరెక్ట్. బికాస్ హిందీలో చెప్తారు, కల్ కిస్నే దేఖా, కల్ హో నా హో. కల్ అనే స్టార్ట్ చేస్తేనే నెగిటివే. ఏం తెలియదు మనకి దాని గురించి. అది కాకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మీ చిన్నప్పుడు హార్డ్ వర్క్ కి వాల్యూ లేదు అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్? హార్డ్ వర్క్ ఉండాలండి. ఎనీ బిజినెస్ దట్ యూ డూ, హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ కుదరదు. బట్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్. మన కింద ఇంకా ఎన్నోసారి యాక్టర్స్ ఉన్నారు. వీఆర్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్. వీఆర్ ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్. సో మెనీ పీపుల్ వాడు ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళని. సో దే ఆర్ నాట్ మేడ్ ఇట్. సో హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ విచ్ యూ కీప్ ఆన్ డూయింగ్. బట్ హార్డ్ వర్క్ విత్ రిజల్ట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. బట్ హార్డ్ వర్క్ ఇస్ అ మస్ట్. ఏ పని చేసినా కూడా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా, ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. సో బట్ వాట్ డైలాగ్ హియర్, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బికాజ్ హార్డ్ వర్క్ మే నాట్ ఫెచ్ ఉంటుంది. ఎన్నోసారి డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి రోడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటర్. ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దాట్ ఈస్ సంథింగ్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి
ఎవరెస్ట్ 29,028 feet ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ అ డెసిషన్ అక్కడ వెళ్ళాలి. అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్. బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను అంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు ట్రైలర్ బాగుందండి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది అండ్ సొంత ఇల్లు చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది. సో శ్రీ గణేష్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ ఒక బాయ్ జర్నీయా లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా? ఏ అంశం మిమ్మల్ని? ఆనెస్ట్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ ఇట్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నాకు వెంటనే మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నన్ను పెంచడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా. అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అంటూ. కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది. అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్. సెకండ్, యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం. కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్ లా కనిపిస్తుంది మీకు. సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్. అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం, వేరే జానర్కి వెళ్దాం, అది కాకుండా ఇట్స్ జస్ట్ ఎ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు. అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు. తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా. సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ. అండ్ ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్. నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వీ కాంట్ కంపేర్ ఇట్. ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ, వన్ ఇస్ రియల్. సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం. ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరో అని మనకు అనిపించదు, ఎవరు మనకు చెప్పరు. 5 years తర్వాత, 10 years తర్వాత, సమ్ టైమ్స్ మనం చనిపోయిన తర్వాత చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్ స్క్రిప్ట్. సిద్ధార్థ గారు, ఏ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది, ఆ కష్టం ఏముంది, ఏముందా, మీ హార్డ్ వర్క్ ఉందా, అదేదో చెప్పండి కొంచెం. సార్ 2 విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్కి టోటలీ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి. ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఆడియన్స్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా. వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు టైటిల్ వేస్తున్నారు. అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది, అందరికీ అన్నీ తెలుసు. నా జాబ్ ఏంటంటే శ్రీ గణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు. అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి, జీవించాలి. మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్. అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే, ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు. నాకు నా శ్రమ, నాకు నా కృషి, నాకు నా తపన తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది, నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు. ఎందుకంటే నేను 1.5 years నుంచి ఈ కళ కంటున్నాను. అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను. సో నన్ను ఒక కుర్రోడుగా, ఒక బబ్లీ పక్కింటి అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను. సో అది ఇంకా నేను 4th of July దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే అందరూ చూస్తారు కదా సినిమాని. అండ్ వాళ్ళ తర్వాత నేను బాగా చేశాను, ఎలా చేసావురా సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్. సిద్ధు గారు, మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు. ఎవరికి మనీ వచ్చే సినిమాలు? ప్రొడ్యూసర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ. ఓకే, అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేనండి. యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్, అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, కానీ దాని కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం, ఆలోచిస్తాం. సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటున్నారు? అది ఎలాంటి కష్టం మీకు ఎలా తెలుసు? సినిమా వచ్చి చూడండి. సినిమా ఇప్పుడు మీరు ఆ కష్టం మీరు భరించగలరా అని మీరు థియేటర్లోనే చూస్తారు కదా. ఇప్పుడే మీరు అది అంత రిస్క్ ఏం కాదు, హ్యాపీగా రావచ్చు, పర్లేదు. మ్యాక్సిమం ఏంటి, మహా అయితే మీకు నచ్చదు అంతే కదా, పర్లేదు, అంత ఏం బాధపడరు మీరు, పర్లేదు, డోంట్ వరీ. అంత ట్రాజడీ సినిమా కాదు, చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా అది.
సిద్ధార్థ్ గారు, అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో, అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీకి, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది. సో అంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. అందరు ఆల్ పబ్లిక్, తెలుగు, తమిళ్, వి ఆల్ ఫేస్డ్. వరదలు వచ్చి మేము చూసాం డెవస్టేషన్ ఏమవుతుందో. అందులో మనకు అన్నీ ఉన్నాయి. ఇంట్లో మంచి ప్లంబింగ్ ఉంది, ఇంట్లో సెక్యూరిటీ ఉన్నాడు, అందరూ వచ్చి ఆ వాటర్ని బయట పంపించేంత ప్లంబర్స్ వస్తారు, మున్సిపాలిటీ నుంచి వస్తారు. అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నాకు 2015లో నాకు ఫ్లడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో